ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మరి నేటి దినాన ఆరాధన వర్తమానం అందించే నిమిత్తమై ప్రియ సహోదరులు బ్రదర్ రాజశేఖర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి దేవుని యొక్క వాక్యాన్ని మనకి అందిస్తారు. మరి దేవుని యొక్క వాక్యం వినక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాశానికి ఇచ్చిన తరుణానికి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మిమ్మల్ని కాచి కాపాడారు. అనేకమైన విపత్కర పరిస్థితుల్లో మీ క్షేమాన్ని మాకు దయచేశారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసుడిని మీ ఆత్మతో అభిషేకించి మీకు వాక్యం మాకు అనుగ్రహించండి. తద్వారా ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి. భాషాంతరంలో కూడా సహాయం చేయమని, అంధకార సంబంధమైన చీకటి శక్తుల ప్రభావాన్ని శక్తిగా యేసుక్రీస్తు వారి యొక్క నామంలో విశ్వాసంతో బంధిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆపాదిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పేరిట అడిగి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. Amen. I greet you all in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. Those who are listening to this message, it is my prayer that God will speak to each one of us and exhort us to worship the Lord in spirit and in truth. ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో నా ప్రార్థన ఏంటంటే, అటువంటి వారు దేవుడు వారితో మాట్లాడాలని, వారిని ప్రోత్సాహపరచాలని, ఆత్మతో సత్యముతో ప్రభువుని వారు ఆరాధించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. So today morning, as we meditate from the Holy Scripture, the Bible, it is my prayer and it is our prayer that God will exhort us to worship the Lord. కాబట్టి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకోబోతుండగా నా ప్రార్థన, మన ప్రార్థన ఏంటంటే, ఆయన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మనం కోరుతున్నాం. God is speaking the true worshippers, that he'll be pleased with the worship which comes from our heart and from our mouth. కాబట్టి నిజమైనటువంటి ఆరాధికులు కావాలని చెప్పి దేవుడు వెతుకుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. What we can give to God is only the true worship from our humble heart. It will be like a sweet savor before the presence of God. He will be pleased to accept our worship today. మన దీన జీవితాల నుంచి, హృదయాల నుంచి ప్రభు కోరేది ఏంటంటే నిజమైనటువంటి ఆరాధన ఆయన కోరుతున్నాడు. అటువంటిది ఆయనకు మరి ఆయన దాన్ని ఆఘ్రానించి ఆయన మరి ఆ సువాసనను ఆనందించేవాడుగా ఉంటున్నాడు. For today's meditation, we'll turn to the book of Hebrews chapter 2 and verse 3. Brother will read for us. నేటి దినాన ఆరాధన నిమిత్తమై హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని నేను తెలుగులో చదువుతాను. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్టుగా ఎలాగూ తప్పించుకుందాము. In this verse, a small word or a small sentence, in this small sentence we can see one word which is very important, which strikes to us, to our heart today. మరి ఈ మాటలలో ఒక చిన్న మాట మన హృదయాలను తాకేదిగా ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. How shall we escape if we ignore such a great salvation? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్టుగా ఎలాగూ తప్పించుకుందాము అంటున్నాడు. This word is mentioned as a great salvation. If we ignore this great salvation, how can we escape? ఇది గొప్ప రక్షణగా చెప్పబడుతుంది. దీన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాం అనే జ్ఞాపకం చేసుకోవాలి. Why salvation is mentioned as so great salvation? ఎందుకు గొప్ప రక్షణ అని ప్రస్తావన చేయబడతా ఉంది? Why it is called a great salvation written in this word of God? దేవుని యొక్క వాక్యంలో ఎందుకు అది గొప్ప రక్షణగా రాయబడుతూ ఉంది? Because the salvation is the only way which takes us to God. ఎందుకంటే రక్షణ అనేది దాని ద్వారానే మనం దేవుని దగ్గరికి చేరుకోగలిగిన ఏకైక మార్గం. Without salvation,
we cannot enter into the kingdom of God. రక్షణ లేకుండా దేవుని రాజ్యంలో మనము ప్రవేశించలేము. Without salvation, we cannot have any relation with God. రక్షణ లేకుండా దేవునితో ఏ రకమైనటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉండలేము. So salvation is important in the life of every sinner. ప్రతి పాపి జీవితంలో కూడా రక్షణ ఎంతో అవసరమై ఉంటున్నది. The simple way of understanding salvation is God saving the mankind. మరి రక్షణ అంటే మనం సామాన్యమైనటువంటి మాటలో అర్థం చేసుకోవాలంటే దేవుడు మానవులని రక్షించుట. Why man is needed salvation? మానవుడికి ఎందుకు రక్షణ అవసరము? Because man is not having the fellowship with God. His fellowship is broken with God. ఎందుకంటే మానవుడు దేవునితో మరి సంబంధాన్ని తెగదెంపులు చేసుకున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. He is away from God. దేవునికి దూరంగా ఉన్నాడు. He is living in the enmity with God. దేవునికి శత్రువుగా ఉన్నాడు. He is living in the darkness of sin. పాపపు చీకటిలో జీవిస్తూ ఉన్నాడు. So that is the reason God saved this man from this condition. అందుకని ఈ పరిస్థితి నుంచి దేవుడు తనను రక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. So we see today why the salvation is called so great salvation. ఎందుకు ఈ రక్షణ గొప్ప రక్షణగా చెప్పబడిందో అనే విషయాన్ని నేటి దినాన్ని మనం చూసుకుందాం. We'll see some of the spiritual truths of this great word salvation and we'll enter into the time of worship. కాబట్టి ఇది గొప్ప రక్షణ అని ఎందుకు పిలువబడిందో అనే విషయాలు కొన్ని చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. The first thing we see is we did not work for it. It is a gift from God for every mankind. మొట్టమొదటిగా మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ రక్షణ గురించి మనం కష్టపడలేదు, మనం పనిచేయలేదు. ఇది ప్రతి మానవాళి కొరకై దేవుడు ఏర్పాటు చేసినటువంటి వరంగా మనం చూస్తూ ఉన్నాం. God is the author of salvation for every mankind. ప్రతి మానవునికి కూడా దేవుడే ఈ రక్షణకు కర్తగా ఉంటున్నాడు. We see in the book of Ephesians chapter 2 verse 8 and 9 we see here. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలని మనం చూసినట్లయితే Verse 8 says, "It is by grace you have been saved through faith." 8వ వచనంలో మనం ఈ రకంగా చదువుతున్నాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. So we see here the salvation originates with the grace of God. కాబట్టి ఇక్కడ మనం ఏమి గమనిస్తున్నామంటే ఈ యొక్క రక్షణ దేవునితో ఆరంభం కావటాన్ని మనం చూస్తూ ఉన్నాం. The salvation is initiated from God itself. ఈ యొక్క రక్షణ అనే దాన్ని ఆరంభించినటువంటి వాడు, దీనికి కర్తగా ఉన్నటువంటి వాడు దేవుడే. God has initiated to work out the salvation for mankind. It is not a we, it is not a man. మానవుడు ఈ రక్షణ కొరకై ఏదో పాకులాడటం ప్రయాసపడటం కాదు, కానీ దేవుడే ఆయన మన కొరకై రూపకల్పన చేసిందిగా చూస్తున్నాం. In this 8th verse, that word is mentioned, by grace you have been saved. మనం చూస్తే 8వ వచనంలో ఏ మాట రాయబడిందంటే కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అంటున్నాడు. What is this grace regarding to the salvation of you and me? మరి నీగా రక్షణకు సంబంధించినటువంటి ఈ కృప ఏంటి అని ఆలోచన చేస్తే Salvation is given to you and me or to us who are unworthy of getting it. మరి ఈ రక్షణ ఎవరైతే అయోగ్యులుగా ఉంటున్నామో నీవు నేను, మనకి ఇది ఉచితంగా ఇవ్వబడింది. So grace is that what we don't deserve to get, God is giving us. That is the salvation. కృప అంటే ఏంటంటే మనం దేనికి పాత్రులం కాదో యోగ్యులం కాదో దాన్ని దేవుడు అనుగ్రహించటమే కృప. అట్లా రక్షణ పొందాం. So this word, it is by grace. Why it is mentioned? Because we don't deserve it or we are not worthy to get the salvation from God. అంటే ఈ కృప అంటే మనం దానికి రక్షణకు యోగ్యులం కాదని, దేవుని దగ్గర నుంచి పొందుకునే దానికి అర్హులు కాదని, అది దేవుని దగ్గర నుంచి ఉచితంగా కృప ద్వారా మనకి ఇవ్వబడిందని అర్థం చేసుకుంటున్నాం. Why we are not worthy to get the salvation? What is the reason? ఎందుకు మనము ఈ రక్షణకు అర్హులం కాదు అని అంటే
in the book of Isaiah chapter 53 verse 6 it says, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే all will like 53:6 read brother please. మనం ఈ రకంగా ఆ మాట మనం చదువుకుంటూ ఉన్నాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. Here we see all we like sheep astray, we have turned everyone to his own way. ఇక్కడ మనం చూస్తే మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. Here we see we have gone astray from God like a sheep which is gone away from the shepherd. గొర్రెల కాపరి నుంచి గొర్రెలు ఏ రకంగా తప్పిపోతాయో అట్లా మనం కూడా దేవుడి నుంచి తప్పిపోయినటువంటి వారంగా ఉంటున్నాం. That word clearly says turned everyone to his own way, not God's way, own way. We have gone away. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమని చెప్పబడుతుందంటే మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవన తొలగాను. అంటే దేవుని త్రోవలు కాదు, మనకిష్టమైన త్రోవల్లో మనం తొలగాం. So we have deviated from the way of God and we have gone to our own ways and living according to our own desires. అంటే దేవుని మార్గాల్ని విడిచిపెట్టి మన సొంత మార్గాలు వెళ్ళి మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం చేస్తూ ఉన్నాం. Romans chapter 3 verse 12 says all have turned away. That means we have turned away from God. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే అందరూ కూడా తొలగిపోయి ఉన్నారు అని మనం చదువుతున్నాం. అంటే మనం అందరం కూడా దేవుడి నుంచి తొలగిపోయామని దాని అర్థం. So our path or our way is departed from God's way. కాబట్టి మన యొక్క మార్గము దేవుడి నుంచి తొలగిపోయినటువంటి మార్గంగా మనం చూస్తున్నాం. And the same chapter, Romans chapter 3 verse 11, it says, there is no one who seeks God. No one is after God. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్టయితే నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుణ్ణి వెదకువాడు ఎవడనూ లేడు. If we see in the initial life of ours, before we accepted Jesus as our Savior, our life was that we are not seeking after God. We were not interested in God. మన యొక్క జీవితాన్ని ఒకసారి ప్రభువుని అంగీకరించక మనం చూసినట్టయితే మనం దేవుణ్ణి వెతుకుతున్నటువంటి వారం కాము. Truly speaking, we were not after God, but God was after us. చెప్పాలంటే మనం దేవుని వెతకలేదు కానీ దేవుడే మనల్ని వెతుకుతూ వచ్చాడు. So the salvation, initiation of salvation has come from God, not from us. కాబట్టి ఈ యొక్క రక్షణకు మూలమైనటువంటి వాడు దేవుడే కానీ చొరవ తీసుకున్నటువంటి వాడు దేవుడే కానీ మనం కాదు. So in the same we see in Ephesians 2nd chapter we see we were dead in transgressions, in sins. మనము ఆ అతిక్రమములో పాపములో మనం చనిపోయామని వాక్యం చెప్తుంది. Why we were not seeking after God? Why we were not following the way of God? Because we were dead in transgressions, in our sins. ఎందుకు మనం దేవుని వెతకలేకపోతున్నాం అని అంటే మన పాపంలో అతిక్రమంలో మనం చనిపోయినటువంటి వారుగా ఉన్నాం కాబట్టి. And Romans chapter 5 verse 10 says, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే we were God's enemies. మనము దేవునికి శత్రువులుగా ఉన్నాం. Why we are God's enemies? ఎందుకు మనం దేవునికి శత్రువులుగా ఉన్నాం? Because we joined with the enemy of God, that is the Satan. మనము మరి ఆ దేవుని యొక్క శత్రువుతో చేతులు కలిపాం కనుక. That is the reason we were called the enemies of God. అందుకనే దేవునికి శత్రువులుగా మనం పిలువబడుతూ ఉన్నాం. If we go on further, Colossians chapter 1 verse 21 it says, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి మనం చదువుకున్నట్లయితే, read brother please. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఏమని చదువుతున్నామంటే, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం కలవారై ఉండిన మిమ్మును కూడా అని చదువుతున్నాం. Once we were alienated from God and we were enemies in our minds. కాబట్టి మనము దేవునికి దూరస్తుడు, దేవునికి
విరోధ భావం కలిగినటువంటి వారంగా మనం ఉన్నాం. So we were alienated, we were estranged, we were gone away from God. దేవునికి దూరస్తులుగా మనం ఉన్నాం. Why? Because of the sin. ఎందుకంటే పాపమును బట్టి. Why? Because we were the enemies of God. ఎందుకంటే మనం దేవుని శత్రువులను కాబట్టి. Why? Because we are not seeking after God. ఎందుకంటే మనం దేవుని వెతకట్లేదు కాబట్టి. So that is the reason we were not worthy for the great salvation which God has already planned for us. కాబట్టి దేవుడు మన కొరకే ఉద్దేశించినటువంటి ఆ యొక్క గొప్ప రక్షణకు మనము యోగ్యులము కాదు. We have to examine ourselves. In the previous life, that was our condition. కాబట్టి మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. గతంలో మనం అట్లు ఉండినాం. That was a situation which we were living in. అటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ వచ్చాం. There was no love for God. There was no initiative for God, and we were not seeking after God those days. దేవుడు అంటే ప్రేమ లేదు, దేవుడు అంటే ఆలోచన లేదు, పట్టింపు లేదు, వెతకటం లేదు ఆ రోజుల్లో. So that's the reason we were not deserving the salvation, the great salvation from God. కాబట్టి మరి దేవుడిచ్చే ఈ యొక్క గొప్ప రక్షణకు మనం పాత్రులం కాదని చెప్పాలి. And secondly, we see this great salvation is a gift from God, and it is not because of our work, but it is because God's love alone and God's grace alone. రెండోది మనం చూస్తే ఈ రక్షణ దేవుని యొక్క ఉచితమైనటువంటి వరమే కానీ ఏదో మనం సంపాదించుకుంది కాదు. It is the gift of God to you and me. మీకు నాకు దేవుడు ఇచ్చిన వరం, ఉచిత వరం. Why it is gift? Because even though we are not deserving to have this salvation, because of God's grace, He has given the salvation as gift to you and me. ఈ యొక్క రక్షణకి మనం అయోగ్యులైనప్పటికీ దేవుడు మనకి ఉచితమైనటువంటి వరంగా ఇచ్చాడు కాబట్టి. So we see what was the reason that God, even though we were not worthy to get the salvation, why God has provided the salvation to you and me. నీవు నేను అయోగ్యులమైనప్పటికీ దేవుడు ఎందుకు మనకి రక్షణ ఇచ్చాడు అని మనం ఆలోచన చేస్తే Ephesians chapter 2 verse 4 it says, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, read brother please. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించిన కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. Here we see the reason why God has given us a salvation even though we don't deserve is because of His great love for us. కాబట్టి మనం అయోగ్యులైనప్పటికీ ఈ గొప్ప రక్షణను ప్రభు మనకు ఇచ్చిన దానికి కారణం ఏంటంటే మనం అయోగ్యతే. God's love for us. దేవుని ప్రేమయే కారణం దానికి. His great love has prompted God to give the salvation, the great salvation for us. ఆయన గొప్ప ప్రేమ మన కొరకే ఆ గొప్ప రక్షణ తెచ్చిపెట్టింది. In the book of Ephesians chapter 1, if you see, it is always mentioned, at least 3 times it is mentioned. In His love, He predestined us, He has chosen us, and He loved us. మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రేమ చేత క్రీస్తులో ఆయన మనల్ని ముందుగానే ఏర్పరిచాడు అనే మాటను చదువుతున్నాం. In chapter 1 of Ephesians verse 5 it says, in love He predestined us to be adopted as His sons. 1వ అధ్యాయం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ వచనంలో మనము చూసినట్లయితే అదే మాట మనం చదువుతూ ఉంటున్నాం. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనం ఏర్పరచుకొనెను. He is adopted, He has chosen us as His children because of the great love of God towards you and me. నీ పట్ల నా పట్ల ప్రభు కలిగినటువంటి గొప్ప ప్రేమ చేత ఆయన తన కుమారులుగా స్వీకరించాడు. John 3:16, the very famous word, it says, for God so loved the world that He gave His only Son, begotten Son for you and me. మనం చూస్తున్నాం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా
తన అద్వితీయ కుమారుని ద్వారా విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించినని చదువుతున్నాం. God's love prompted him to give his son for us. దేవుని ప్రేమ తన కుమారుని మనకి ఇచ్చేలా ప్రోత్సాహపరిచింది. God's love is always in action. God's love has given for us. His son he has given for us. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా కార్యరూపం దాల్చేదిగా ఉంటుంది. తన కుమారుడిని ప్రియ కుమారుడిని మనకు అనుగ్రహించింది. So his love, the God's love prompted to give for us the great salvation. కాబట్టి దేవుని ప్రేమ మరి మనకు గొప్ప రక్షణను సంపాదించి పెట్టడానికి చూస్తున్నాం. And second thing is, it is because of God's grace. First thing is God's love, and it is because of God's grace that salvation is given to even me. దేవుని యొక్క ప్రేమ ద్వారా, రెండవదిగా దేవుని యొక్క కృప ద్వారా రక్షణ మనం పొందుకున్నాం. Just now we have seen what is grace. The undeserved people like us to get the great salvation, that is the grace of God. కృప అంటే ఏంటో చూసాం. అయోగ్యులైనటువంటి వారు మరి ఉచితంగా పొందినటువంటి రక్షణే. So we see here, the God's salvation, the great salvation. Why it is called great salvation? Because it is by God. We are not done anything for it to get it, but it is the God's work. It is the God's love. It is the God's grace, that because of which He has given us the great salvation. కాబట్టి ఈ యొక్క రక్షణ ఎందుకు గొప్పది అంటే అది దేవుని యొక్క చొరవ. మనం దానికి కష్టపడలేదు. దేవుడు కృప ద్వారా ప్రేమ చేత మనకు ఇచ్చాడు కాబట్టి అది గొప్ప రక్షణ. And second we'll see రెండవ ప్రధానమైన కారణం ఏంటంటే what is the benefit or what is the thing that God has given through salvation to you and me. ఈ యొక్క రక్షణ ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి చేసినటువంటి మేళ్ళు ఏంటి అని ఆలోచన చేస్తే, the second thing is we see here the God has rescued us from the torment or from the punishment, and He has given us the place in the presence of God forever. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనించేది ఏంటంటే ఆ నరక యాతన నుంచి మనల్ని తప్పించి మరి ఆ యొక్క పరలోక రాజ్యములో మరి నిత్యము ఆయనతో నివసించే భాగ్యాన్ని ఇచ్చాడు. He has changed our destiny. Because of salvation, He has changed our destiny. రక్షణ ద్వారా మన గమ్యాన్నే మార్చేశాడు. According to the word of God, we are destined to be punished into the eternal hellfire. దేవుని వాక్య ప్రకారంగా మనము నిత్య నరకానికి వెళ్లాల్సినటువంటి వారం, పాత్రులైనటువంటి వారం. The word of God says the wages of sin is death, but the gift of God is the eternal life. దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందంటే మరి పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు ఆయన ఇచ్చే కృపావరం ఏంటంటే నిత్య జీవం అని మనం చదువుతున్నాం. Because of our life, because of the sin, because of the previous life, we were destined for the destruction. కాబట్టి మన యొక్క పాపమును బట్టి, ప్రాచీన జీవితమును బట్టి మనం నాశనం కొరకై నిర్ణయించబడిన వారం. But we see after the salvation, or because of the gift of God, the great salvation, our destiny is changed, our position is changed. అయితే దాని తర్వాత మరి ప్రభు ఇచ్చినటువంటి ఆ రక్షణ బట్టి మన గమ్యము మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. He has rescued from the place of destruction to the place of God, that is in the presence of God. He has kept us. కాబట్టి నాశనం నుంచి మనల్ని తప్పించి దేవుని యొక్క సన్నిధిలో ఆయన మనల్ని తీసుకువెళ్ళాడు. John 1:12 and 13 it says, మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, according to Gospel of John chapter 1 verse 12 and 13, యోహాను సువార్త 1:12-13లో నేను చదువుతున్నాను. తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామమున విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనా, శరీరేచ్ఛ వలనైనా, మనుష్యేచ్ఛ వలనైనా పుట్టిన వారు కారు. Here we see those who received Him or believed in His name, He gave the right to become the children of God. ఇక్కడ మనం ఏమి చూస్తున్నామంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు పిల్లలయ్యే అధికారాన్ని అనుగ్రహించాడు.
So when we accepted Jesus as our Savior, when we got the assurance of salvation, when our sins are forgiven, then God is giving us the right or the authority to become His children. యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మన పాపములు క్షమించబడినప్పుడు దేవుడు మనకేమిస్తున్నాడంటే దేవుని కుమారులయ్యే అధికారాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. What a tremendous change in our position. Before that, we are called the enemies of God, and we were alienated from God. We are far away from God. But according to this word, our position, our relation is tremendously changed. కాబట్టి మన జీవితంలో ఎంత మార్పు సంభవించింది. ఒకానొకప్పుడు దేవునికి దూరంగా ఉన్నాము అని మనం చెప్పబడుతుంది. దేవునికి శత్రువులుగా ఉన్నాము అని చెప్పబడుతుంది. ఇప్పుడు దేవుని యొక్క కుమారులుగా చేయబడ్డాం. Because of this great salvation, this has brought us into the family of God, the children of God. మరి ఈ యొక్క గొప్ప రక్షణను బట్టే మనం దేవుని పిల్లల సహవాసములోకి తీసుకురాబడుతున్నాం. And 13th verse it says, we are born of God. 13వ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే మనము దేవుని మూలముగా పుట్టినటువంటి వారముగా ఉంటున్నాం. We are born of God. The moment we accept Jesus Christ as our Savior, we are born of God, born from above. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరిస్తామో అప్పుడు మనము పైనుంచి జన్మించినటువంటి వారముగా ఉంటున్నాం. So we see here, this is because of the rebirth in God, because of the divine birth in God, we have the relation that we are called the children of God. ఇది నూతన జన్మము వలన దైవికమైనటువంటి జన్మం వలన జరిగింది. మనం దేవుని పిల్లలంగా పిలువబడుతున్నాం. So salvation has brought us or made us as the children of God, a member of God's family. కాబట్టి ఈ రక్షణ ఏం చేసిందంటే మనల్ని దేవుని పిల్లలుగా చేసింది. అంత మాత్రం కాకుండా దేవుని సంఘములో మనల్ని భాగములుగా చేసింది. So this is the benefit, or this is the advantage, or this is the blessing of the God through salvation, that He has made us His children. He has changed our position. కాబట్టి మన స్థానాన్ని మార్చినటువంటి వాడిగా కుమారులుగా చేసినాడు. ఇది రక్షణ ద్వారా మనం పొందుకున్నటువంటి మేలు. Colossians 1:13 says, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఏమని గమనిస్తామంటే చూడండి, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. so here we see this word, very important word. He has rescued us. కాబట్టి ఆయన విడుదల చేసి అన్నటువంటి మాట చదువుతూ ఉంటున్నాం. From the darkness, from the dominion of darkness. కాబట్టి ఆ యొక్క అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి ఆయన మనల్ని విడుదల చేసినటువంటి వాడిగా మనం చదువుతూ ఉన్నాం. Rescuing means taking out from the danger, from the risk of our life. అంటే విడుదల చేయటం అంటే ఏంటంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనల్ని తప్పించడానికి అర్థం. So God has rescued us from the dominion of darkness. కాబట్టి ఆ యొక్క అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి ఆయన మనల్ని విడుదల చేసినటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. He has rescued us from the dominion of the sin. పాపపు యొక్క అధికారం నుంచి, ఆధిపత్యం నుంచి ఆయన మనల్ని రక్షించాడు. He has rescued us from the dominion of the Satan, the enemy of God. సైతాని యొక్క అధికారం నుంచి, దేవుని యొక్క శత్రువు యొక్క అధికారం నుంచి మనల్ని విడుదల చేశాడు. And from that situation He brought us into the kingdom of the Son. ఇప్పుడు తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. So what a blessing for every child of God. Because of the great salvation, He has brought us into the kingdom of the Son, that is the Lord Jesus Christ. కాబట్టి ఈ గొప్ప రక్షణ ద్వారా తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. ఆయన రాజ్యంలోకి తెచ్చాడు. We are added into the kingdom of God. దేవుని రాజ్యంలో మనం జత చేయబడ్డాం. That is the greatest privilege any believer who could have ever on this earth. కాబట్టి భూలోకంలో పొందదగినటువంటి గొప్ప ఆధిక్యత అదేగా మనం చూస్తుంటున్నాం. That is the heavenly kingdom. అది పరలోకపు రాజ్యంగా మనం చూస్తూ ఉన్నాం. The eternal kingdom,
నిత్యమైనటువంటి రాజ్యంగా మనం చూస్తున్నాం. It is the glorious kingdom of God. అది మహిమ కలిగినటువంటి దేవుని రాజ్యంగా చూస్తున్నాం. So God has changed us or transformed us from the dominion of the darkness into the kingdom of the Lord Jesus Christ. కాబట్టి ఆ అంధకార సంబంధమైనటువంటి లోకము నుంచి తన రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. So we see here, because of this great salvation, God has placed in the presence of God. కాబట్టి గొప్ప రక్షణ ద్వారా దేవుని యొక్క సన్నిధిలో మనల్ని ఉంచాడు. And because of the great salvation, God has made us to be His children. మరి గొప్ప రక్షణ ద్వారా తన పిల్లలుగా చేశాడు. Because of the great salvation, God has made us to be born by God Himself. మరి ఈ యొక్క గొప్ప రక్షణ ద్వారా తన ద్వారానే మనల్ని జన్మింపజేశాడు. And He has added into the kingdom of His Son, that is Lord Jesus Christ. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. And finally, we'll see one more blessing of God, blessing of this salvation through God. ఈ యొక్క దేవుని నుంచి పొందుకున్నటువంటి రక్షణలో ఉన్నటువంటి మరొక ఆశీర్వాదాన్ని మనం చూద్దాం. We'll see in 1 John chapter 3 verse 1. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. Brother, first verse and first 1, 2, 3. మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. No, sorry, 1 and 2. మొదటి యోహాను 3, 1, 2. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును చూడండి. మనం దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకం మనల్ని ఎరుగదు, ఏలైనగా అది ఆయనను ఎరుగలేదు. పిల్లరా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. This first verse starts again because of His great love, the great love of God. ఇక్కడ కూడా మనం చూస్తే దేవుని ప్రేమతో ఈ వచనం మొదటి వచనం ఆరంభమవుతుంది. He lavished on us that we are called the children of God. కాబట్టి ఆ ప్రేమను మన పట్ల కనపరిచినాడు. అందుకనే దేవుని పిల్లలమని మనం పిలబడుతూ ఉన్నాం. So now what happened in first verse? We are the children of God. మొదటి వచనంలో మనం ఏం చూస్తున్నామంటే మనం దేవుని యొక్క పిల్లలయ్యాం. And second verse he starts, now we are children of God, but yes brother. రెండవదిగా మనం చూస్తే ఇప్పుడు మనం దేవుని పిల్లలమయ్యాం అని అంటున్నాడు. But what we will be in future, when we know that when He appears, we shall be like Him, we shall see Him as He is. అయితే మనం ఇంకా ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుం కనుక ఆయన పోలి ఉందని అంటున్నాడు. So when Christ appears, the greatest hope of every believer, when Christ appears, కాబట్టి we shall be like Him. ప్రత్యక్షమైనప్పుడు విశ్వాస యొక్క ఏకైక నిరీక్షణ ఏంటంటే మనము ఆయనలాగా ఉంటామన్నదే. What is the greatest privilege for every believer is that we shall be like Him one day. మరి విశ్వాస యొక్క అతి గొప్ప నిరీక్షణ ఏంటంటే ఒక దినమున మనం ఆయనలాగా ఉంటాము అనేదే. We'll be into the glorified bodies, we'll be into the glorified image of the Lord Jesus Christ. మనము యేసుక్రీస్తు వారి యొక్క మరి ఆ మహిమాన్వితమైనటువంటి పోలికలోకి మార్చబడతాం. We will be transformed into His image. ఆయన యొక్క స్వరూపంలోకి మనం మార్చబడతాం. So here we see now we are the children of God. ఇప్పుడేమో మనం దేవుని పిల్లలయ్యాం. But when Christ appears, when Christ comes to take us, we will be transformed into the image of God and we shall be like Him. అయితే క్రీస్తు వచ్చినప్పుడు మనల్ని తీసుకుని వెళ్ళేదానికి మనము ఆయన పోలికలోకి మనం మార్చబడతాం అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. Because this is because of the great love and because of the great salvation. ఇది ఎందుకంటే ఆయన యొక్క గొప్ప ప్రేమను బట్టి, గొప్ప రక్షణను బట్టి. So the great salvation has given us all these benefits. కాబట్టి గొప్ప రక్షణ ఇన్ని మేళ్లు మనకు సమకూర్చి పెట్టింది. Our position is changed. మన యొక్క పరిస్థితి మార్చబడింది. Our identity is changed. మన యొక్క గుర్తింపు మార్చబడింది.
and we have the great hope in future that we will be like Lord Jesus Christ, will be into his image. మనకి గొప్ప నిరీక్షణ ఉంది ఏంటంటే భవిష్యత్తులో ఆయన స్వరూపంలోకి మనము మార్చబడతామని. It's all because of God's love, God's grace, ఇదంతా కూడా and దేవుని యొక్క because ప్రేమను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, because of the great salvation which he has provided for you and me. ఆయన నీకు నాకు కలుగు చేసినటువంటి ఆ గొప్ప రక్షణను బట్టి. So we have seen the first thing is, it is not that we worked for it, but it is the God is the author, God is the initiator of the great salvation in my life and your life. నా జీవితంలో, నీ జీవితంలో రక్షణ అనేది మనం సంపాదించుకున్నది కాదు, కష్టపడి సంపాదించుకున్నది కాదు, కానీ దేవుడే దానికి కర్త అయి ఉన్నాడు. మొదటి విషయం, when God has given us this greatest salvation, it is a gift from God, then why not we worship the Lord with our heart and with our words. కాబట్టి దేవుడు దీన్ని ఒక వరంగా, ఉచిత వరంగా, గొప్ప వరంగా మనకు అనుగ్రహించినప్పుడు దాన్ని బట్టి మనం ప్రభువుని ఎందుకు ఆరాధించకూడదు? May God help us to worship the Lord in spirit and in truth. ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించినట్టు ప్రభు మనకి సహాయం చేయను గాక. కాబట్టి ప్రియమైనటువంటి ఆమేన్. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క వాక్య వెలుగులో మనం అందరం కూడా ప్రభుని ఈ సమయంలో ఆరాధిద్దాం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.